తన ఇంటికి వచ్చిన కోడలతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా కుమార్తెలారా. కుమార్తెగా చూడడం, అల్లుడిని కొడుకుగా చూడడం ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. ఇక్కడ రాయబడిన ఒక మంచి మాట చూస్తున్నాం. నయోమి తన కోడలో ఇద్దరిని కూతుళ్ళుగా చూస్తుంది. అదే కొన్నిసార్లు కోడలు అయితే ఒక రకంగా, కూతురు అయితే ఒక రకంగా, కొడుకు అయితే ఒక రకంగా, అల్లుడైతే ఒక రకంగా మనం చూస్తాం కదా. కొడుకుని ఒక రకంగా చూస్తాం, అలాగే అల్లుడిని మరొక రకంగా చూస్తాం. కూతుర్ని ఒక రకంగా చూస్తాం, అలాగే కోడల్ని మరొక రకంగా చూస్తాం. కానీ నయోమిలో గమనించే మంచి విషయం ఏంటంటే, నా కుమార్తెలారా. వారిద్దరి మధ్య అంత మంచి సంబంధం ఏర్పడడానికి, అంత మంచి సంభాషణ ఏర్పడడానికి నయోమి పునాది వేసింది కదా. మనం ఎప్పుడైతే గౌరవంగా మాట్లాడతామో మన ఎదుటి ఉన్న వారు కూడా గౌరవంగా మాట్లాడతారు, అంతేనా? మనం ఎట్లా మాట్లాడతామో మన ఎదుటి వారు కూడా అలాగే మాట్లాడడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు అత్తలైన వారు చేసే పని ఏంటంటే, వారి పైన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఎందుకని, వారి ముందున్న అత్తలు కూడా అలా చేసి ఉంటారు. వాళ్ళ ముందున్న అత్తలు ఏం చేస్తారు, వారి మీద పెత్తనం చేసి ఉంటారు. ఆ పెత్తనం వీళ్ళ మీద చేయాలనుకుంటారు. ఈనాడు కుదురుతుందా? అప్పుడు సరిపోయింది, ఇప్పుడు సరిపోతుందా? సరిపోదు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నయోమి అంటుంది, నా కుమార్తెలారా. నా కుమార్తె రూతును కుమార్తెగా చూసింది, కోడలుగా కాదు. కోడలుగా కాదు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు ఎరిగిన మనం, నీకు ఇవ్వబడిన కోడలు కావచ్చు, నీకు ఇవ్వబడిన అల్లుడు కావచ్చు, కొడుకుగా, కూతురుగా నువ్వు చూడాలి. అలాంటి దృష్టితో నువ్వు చూడాలి, అలాంటి ఆలోచనతో నువ్వు చూడాలి, అలాంటి భావనతో, అలాంటి మనసుతో నువ్వు చూడాలి, అలాంటి మనసుతో నువ్వు చూడాలి. ఇక్కడ రాయబడిన మంచి మాట, నయోమి తన కుమార్తెల క్షేమాన్ని ఎలాగైతే కోరుతుందో, కోడల క్షేమాన్ని కూడా కోరింది. కోడల యొక్క క్షేమాన్ని కూడా కోరింది. అలాగే రూతు కూడా తన అత్త క్షేమాన్ని కోరింది. వృద్ధాప్య సమయంలో నయోమికి కూడా, అనగా అత్తకు కూడా ఏం జరిగింది? అత్త తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కొడుకులు పోగొట్టుకుంది. నయోమి తన భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కొడుకులు పోగొట్టుకుంది. ఒకవైపు తన తోడును నీడను పోగొట్టుకుంది, మరొక వైపు తన కడుపున కొట్టిన ఇద్దరు బిడ్డలు పోయారు. ఎంతో బాధ, వేదన తన మనస్సును వెంబడిస్తుంది. తనకంటే ముందు తన బిడ్డలు పోగొట్టుకోవడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. తండ్రి కన్నా తల్లి ఎక్కువగా స్పందిస్తుంది కదా, వెంటనే స్పందిస్తుంది. తన బిడ్డను ఇద్దరు కుమారులను ఆమె పోగొట్టుకుంది. ఎంతో మానసిక వేదన నయోమి వెంట ఉన్నది. ఎంతో బాధ తన మనసులో ఉంది, ఎంతో వేదన తన మనసులో ఉంది. ఎంత బాధ ఉన్నా నయోమి కోడల పైన పెత్తనం చేయడం కానీ, మాట్లాడడం కానీ చేయలేదు. మీరు అడుగు పెట్టారు, పిల్లలు కొట్టలేదు. మీరు అడుగు పెట్టారు, నా కొడుకులు ఇద్దరు పోయారు అనలేదు కదా. అడుగు పెట్టాం, ఇంకేమన్నా అయిపోయిందంట. కొంతమంది చేసే పని ఏంటి, మా ఇంట్లో అడుగు పెట్టాం, అంతా అయిపోయిందంట. ఇక్కడ నయోమి ఏమి మాట్లాడలేదు కదా. తన కొడుకులు ఇద్దరు పోయారు. ఇద్దరు పోయినా కోడల గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ మనం వాక్యాన్ని గమనిస్తాం. అలాగే రూతు కూడా అత్తను తక్కువ చేసి మాట్లాడడం కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ వాక్యంలో మనకు కనబడదు. పిల్లరా, కొన్నిసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, అత్త చెప్పే వాళ్ళకి అత్త చెప్పింది, కోడలు చెప్పే వాళ్ళకి కోడలు చెప్పింది, ఇటు వాళ్ళకి ఇది చెప్పింది, అటు వాళ్ళకి అటు చెప్తారు. అవి తిరిగి మళ్ళా ఊరంతా తిరుగుతాయి, మళ్ళా వస్తాయి కదా. ఊరంతా ప్రచారం అవుతుంది. కుటుంబంలో 4 సభ్యులు అంటే 4 చెప్పామనుకోండి, కుటుంబాల గురించి 4 వైపులు వెళ్ళిపోయి తిరిగి మళ్ళా వస్తాయి. ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరితో ఒకరు కలిసి జీవించడం ఇక్కడ మనం వాక్యంలో గమనిస్తున్నాము. ప్రియులారా, నా కుమార్తెలారా.